మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాల నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి. మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని, దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందుకోవడానికి అక్క చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మర్రి వెంకట రాజేశ్వరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంటున్నారు. మరి వెంకట రాజేశ్వరి గారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కొక్కిలిగడ్డ రోజా, అక్క ఇటు వచ్చి మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి అని కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంటే ఇంకా తన నెత్తినే వేసుకొని మా నెత్తినే వేసుకొని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరో 35,000 రూపాయలు పావులా వడ్డీకే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. ఇసుక 15,000 రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరో 40,000 రూపాయలు మేరకు సిమెంట్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా 50,000 రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2,70,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం. తర్వాత ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా అందుకుంటున్నారు కొక్కిలిగడ్డ రోజా గారు.
రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇళ్ల పట్టాలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్క చెల్లెమ్మలకు అందజేస్తూ ఉన్నారు. అన్ని వివరాలు అందులో ఉన్నాయని వారికి తెలియజేస్తున్నారు కొక్కిలిగడ్డ రోజా గారికి. పది రోజుల పాటు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుంది. దానికి శుభారంభం ఈరోజు ఒంగోలులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు. మంచి మనసు గలవాడు మహిళనాదరించవాడు. స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యం అభివృద్ధి సాక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు. రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు. ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు. పొదుపు మహిళల తరపున వందన కొక్కిలిగడ్డ రోజా గారికి అందజేస్తున్నారు. తర్వాత సాక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు. కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. బడుగు బలహీనులకు అండదండాయినాడు. నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. తర్వాత మేకల వైశాలి తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా అందుకుంటున్నారు. మేకల వైశాలి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. తర్వాత మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మల్లవరపు నాగజ్యోతి గారు జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర నాగజ్యోతి గారు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు కొంగర జ్యోతి గారికి. తర్వాత చెల్లోపల్లి దివ్య
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున సత్కరించే కార్యక్రమం మాత్రమే ఆచరణ చేయండి. మీ ఇంటి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని సత్కరిస్తున్నారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ఎన్టీఆర్ సార్ని కోరుతున్నాం.